ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బోధనంపాడు సమీపంలో జరిగిన ఆటో ప్రమాదంలో గాయపడిన మహిళలను దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో తెలుగుదేశం పార్టీ దర్శి ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలితసాగర్ పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న వారు బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. అవసరమైతే ఉన్నత వైద్య కేంద్రాలకు తరలించి చికిత్స అందించాలని కోరారు. బాధిత మహిళలు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ అవసరమైన సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. తల స్కాన్ చేయించుకుంటే మంచిది. దెబ్బ తగిలింది కదా, ఒకసారి తల స్కాన్ చేయించుకొని మళ్ళీ ఇక్కడికి ఒకసారి చేయించుకుంటే బెటర్. ఇక అదంతా ఇక్కడంతా తగిలింది కదా, ఇక్కడ బ్రెయిన్కి స్కాన్ చేస్తే ఏంటంటే ఫ్రాక్చర్స్ అయ్యి పెయిన్ పడిన దానిపై నొప్పి ఉంటుంది. అయినా కూడా ఒకసారి ఎక్స్రే తీసినాము, ఎందుకంటే ఫ్రాక్చర్లు ఉన్నాయి చెక్ చేసి తీసుకోండి. మందులని ఇంజక్షన్ చేస్తున్నారు, సరే కంగారు పడదు. నా పేరు డాక్టర్ ఫీల్డ్ని, నేను సిహెచ్సి దర్శి సూపరింటెండెంట్ని. ఈరోజు మనకి మార్నింగ్ 11 గంటలు 11:30 ఆ సమయంలో బోధనంపాడు దగ్గరలో ఆటో తిరగబడి ఒక 13 మంది వరకు ఇంజరీ అయ్యి మన సిహెచ్సికి రావడం జరిగింది. దీనిలో 13 మందికి గాయాలు ఉన్నాయి. ఇద్దరికి మాత్రం కొంచెం సీరియస్ ఇంజరీస్ ఉన్నాయి. ఒకరికి ఏంటంటే చెస్ట్ రిబ్స్ ఫ్రాక్చర్ అవ్వడము, ఒకరికి ఏంటంటే హెడ్ ఇంజరీ అవ్వడం జరిగింది. వీళ్ళిద్దరు మాత్రం కొంచెం క్రిటికల్గా ఉండడం వల్ల వీళ్ళని హైయర్ సెంటర్కి రిఫర్ చేస్తున్నాము. మిగిలిన 11 మందికి చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అవి ఉన్నాయి. వాళ్ళని ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాము. ఎక్స్రే రిపోర్ట్స్ చూసిన తర్వాత వాళ్ళని కూడా అవసరాన్ని బట్టి హైయర్ సెంటర్కి రిఫర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.